రైట్. ఓకే సార్, ఒకసారి మనం గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం ఇదే విషయంపై. గఫూర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అమెరికా ఫస్ట్ అనే నిదానం ఏదైతే ట్రంప్ తీసుకున్నాడో పూర్తిగా విఫలమైనట్టు కనబడుతుంది. ప్రపంచవ్యాప్తంగానే తనకు తాను పెద్దన్నగా భావించే అమెరికా ఈరోజు వెనకడుగు చేయక తప్పలేదు. చైనాకు సంబంధించిన అతను అక్కడి నుంచే చైనా ముంగట కాళ్ళు అంటే నీల్ డౌన్ అవ్వక తప్పలేదు ఈ విషయంలో ప్రస్తుతం మనం చూసినట్టయితే. కానీ ఎప్పుడైతే మనం టారిఫ్ల విషయంలో వస్తుందో దీనికి ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య సంస్థల మీద అంటే ఇప్పుడు మనం వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగానే పూర్తిగా ప్రపంచ దేశాలలో మొత్తం కంప్లీట్గా ఫైనాన్షియల్ పూర్తిగా ఒక్కసారిగా పడిపోయిన ఈ సమయంలో మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? జమీల్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఈ టారిఫ్స్ సిస్టమ్ అనేటువంటిది గ్లోబలైజేషన్లో పార్ట్ అండి. ప్రపంచీకరణ చేయాలి, ఈ సంపన్న దేశాల ప్రయోజనం కోసం. ఈ ప్రపంచీకరణ అనేది పేద దేశాలకు లేదా పేద ప్రజలకు వచ్చిందేం లేదు. ముఖ్యంగా ఏమంటే సంపన్న దేశాలు తమ వస్తువుల్ని శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి అయిన తర్వాత చాలా ఎక్కువ మోతాదులో వస్తువులు తయారు చేస్తున్నారు కాబట్టి వీటిని సరుకులను అమ్ముకోవడం కోసం పరస్పరం పోటీ పడడం కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన సరుకులు అమ్ముకోవడానికి ఓ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నామని డంకెల్ ప్రతిపాదనలు ఉన్నాయి, WTO ప్రతిపాదనలు ఉన్నాయి, చాలా చర్చలు జరిగినాయి. ఈ చర్చల తర్వాతనే అన్ని దేశాలు కలిసి ఓ సిస్టానికి వచ్చినాయి. ఇప్పుడు ట్రంప్ ఏంటంటే దాన్ని అంతా బ్రేక్ చేస్తున్నాడు. ఏకపక్షంగా అమెరికా ఫస్ట్ అనే పేరుతో అన్ని దేశాల మీద వరుస పెట్టి దాడి చేస్తుంది. అది చైనా మీద చైనా టార్గెట్గా ఉంది. ఎందుకంటే చైనా నుంచి ఎక్కువ ఉత్పత్తులు అవుతున్నాయి, ఎగుమతులు అవుతున్నాయి. ఈ ఎగుమతుల్ని కంట్రోల్ చేయాలనేటువంటిది అమెరికా యొక్క ఉద్దేశం. కాబట్టి చైనాను టార్గెట్ చేసిన నాట్ ఓన్లీ చైనా, ఇండియా మీద కూడా సుంకాలు పెంచుతున్నాడు, యూరోపియన్ యూనియన్ మీద సుంకాలు పెంచుతున్నాడు, మిగతా అన్ని దేశాల మీద తాత్కాలికంగా 90 days ఏదో ఆపినాడు మిగతా దేశాల మీద. ఆ రకంగా ఏంటంటే ప్రపంచీకరణ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈరోజు అమెరికా పోతుంది. అట్లాగే సంపన్న దేశాలు అన్నీ కలిసి ప్రపంచాన్ని దోచుకోవాలనే పరిస్థితి నుంచి మిగతా దేశాల సంగతి కాదు, నేను దోచుకోవాలా అనేది అమెరికా ఫస్ట్ అనేటువంటి స్లోగన్ వెనుక ఉండేటువంటి ఉద్దేశం అది. దీనివల్ల జరగబోయేటువంటి పరిణామాలు ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుదేలైపోతాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. స్టెబిలైజేషన్ ఇప్పట్లో జరగదండి, చాలా టైం పడుతుంది. ఇప్పుడు చూస్తున్నాం మనం, ఎప్పుడైతే ఒక దేశం మీద టార్గెట్ చేసి ఆ దేశాన్ని ఇబ్బందులు పెట్టాలనుకుంటారో ఆ దేశం వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కదా. ఇప్పుడు చైనా వాళ్ళు చెప్పారు, నువ్వు ట్రేడ్ వార్కి వస్తావా, మేము రెడీ. కాదు, నువ్వు మిలిటరీ వార్కి వస్తావా, మేము రెడీ. అన్ని విధాలా నీతో పోటీ పడతామని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈయన పన్నులు పెంచితే వాళ్ళు పన్నులు పెంచుతున్నారు. ఇప్పుడు రేర్ మెటీరియల్స్ అంతా మేము ఎగుమతి చేయమని ఆపేస్తున్నారు. దానివల్ల అందరూ చెప్పేదంటే ఎక్కువ నష్టం అమెరికాకు జరుగుతుంది. ఎవరికి ఎంత నష్టం జరిగినా ప్రపంచ మార్కెట్ మాత్రం కుదేలు కావడం ఖాయము. చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుంది. ఒక్కో దేశం కూర్చొని తమకుండే ఇబ్బందులు ఏమిటి, తమ దేశానికి చేస్తున్న ఎగుమతులు ఎంత ఉన్నాయి, ట్రేడ్ డెఫిసిట్ ఎంత ఉంది, దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలా, ఇటువంటివి చర్చించుకోవాలి తప్ప అట్లా కాకుండా నేను పెద్దన్నను, నేను ఏం చెప్తే ప్రపంచం అంతా వినాలా. ఇప్పుడు ట్రంప్ ధోరణి అదే, నా మాటకి ఎదురు చెప్తావా, నేను చెప్తే వినవా. ఇప్పుడు అతను సింపుల్గా ఏమంటున్నాడు, ఉక్రెయిన్ బెర్లిన్ లాగా విడగొట్టేది. అరే యుక్రెయిన్ ఒక దేశము, రష్యా ఒక దేశము, నీకు సంబంధమే లేదు, నువ్వు ఎక్కడో ఉన్నావు అంటే నువ్వు పరిష్కారం చెప్పేస్తున్నావు, విభజించేద్దాం యుక్రెయిన్ అని. ఆ రకంగా ఇప్పుడు గాజా యుద్ధం జరుగుతుంది, గాజాను ఖాళీ చేసేద్దాం అంటే ఒక పిచ్చోడు కదా మాట్లాడినట్టుగా ఈరోజు బాధ్యతారహితంగా అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడడం, చేతలు చేయడం వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు కానీ, మార్కెట్లో కుదేలు కావడం కానీ, మార్కెట్లో గందరగోళం కానీ జరుగుతున్నాయి. అట్లాగే అన్ని దేశాల యొక్క సూచి బాగా పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ద్రవ్యోల్బణాన్ని దారి తీస్తుందని కూడా చెప్తున్నారు. ఏమైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మంది కోరుకోలేదు. ఇంతకుముందే దెబ్బతో ఉంది. ఇప్పుడు ఈ ట్రంప్ చర్యల వల్ల మరింత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి పోతుంది. దానివల్ల మన దేశానికి కూడా ఇబ్బందులు ఉన్నాయండి. మన దేశానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి, ప్రపంచ దేశాలకన్నిటి ఇబ్బందులు ఉన్నాయి. మరి ఆ రకంగా సరెండర్ కావడం కాకుండా పోరాటం అనేది చైనా చేస్తుంది. ఇక్కడ చైనాను పొగడడం, తిట్టడం కాదు, ఒక దేశంగా తన యొక్క ఆత్మాభిమానంతో అది కాపాడుకుంటుంది. మనం కూడా ఇప్పుడు చేతులకు కాళ్ళకు కట్టేసి తీసుకుని వస్తే మనం ఏం చెప్పలే, నిరసన తెలియజేయాలి మనం.
ఇప్పుడు సుంకాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మొన్న రొయ్యలంతా విపరీతంగా పన్నులు వేసేసినారు అమెరికాలోని. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా, ఎందుకంటే హైయెస్ట్ ప్రొడక్షన్ మన నుంచే పోతుంది. అదంతా కూడా గందరగోళం అయిపోయింది. కాబట్టి మన ప్రయోజనాల కోసం మన దేశ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలా. ఆ రకంగా ఏకపక్షంగా ఎవరు చర్చల ద్వారా పరస్పరం వేసుకోవడం వేరు. అట్లా కాకుండా నేను పెద్దలను ప్రపంచాన్ని నేను శాసిస్తా అనేటువంటి పద్ధతిలో అమెరికా కనుక పోతే ఆ దుండుడు చర్యలకు మనం కూడా మన స్థాయిలో మనం ప్రతిఘటించాలా. యూరోపియన్ యూనియన్ వాళ్ళు చెప్పారు ప్రపంచీకరణ ముగిసిపోయింది, ప్రపంచీకరణ ఇక లేదు అని. ఎందుకు చెప్తున్నారు ఆ మాట అంటే, ఇక అయిపోయింది, వాళ్ళ మీద కూడా పన్నులు వేస్తున్నారు. కాబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చేటు తెచ్చే పద్ధతిలో ఈరోజు ట్రంప్ వ్యవహారం ఉన్నది. ఏమైనా మన దేశం మన మీద పడే దాడుల్ని మనం కాపాడుకోవాలా. ఇప్పుడు వాళ్ళ ఉత్పత్తులు పెద్ద ఏం లేదండి, వాళ్ళ ఉత్పత్తులు కన్స్యూమర్ గుడ్స్ కాదు, వాళ్ళు ఆయుధాలు ఉత్పత్తి చేస్తారు. కాబట్టి ప్రపంచంలో యుద్ధాలు కావాలా, యుద్ధాల కోసం వాళ్ళు ఆయుధాలు అమ్ముకుంటారు, ఆ రకంగా లాభాలు సంపాదించుకుంటారు. మన దేశం లాంటివి ఆయుధాలు కాదు, మనం కన్స్యూమర్ గుడ్స్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళం. మన మీద పన్నులు వేస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించి ప్రతిఘటన చేయాలా, ఆత్మాభిమానం కాపాడుకోవాలా. అట్లాగే ఇప్పుడు చైనా అండ్ యూరోపియన్ యూనియన్ మధ్య ఒక చర్చ జరుగుతుంది. చైనా వాళ్ళు ఏమంటున్నారు, మేము ముందుకు వస్తాం, మీతో మేము ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకుంటాం, మీ నుంచి మేము తీసుకుంటాం, మా నుంచి మీరు తీసుకోండి. ఈ రకంగా మనకు ఎవరితో శత్రుత్వం ఎవరితో మిత్రుత్వం కాదు, మనకు తక్కువ రేటుకు మన ప్రజలకు గూడ్స్ అందేటట్టుగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాత్రం నేను కోరుతున్నాను. రైట్.